అరుణాచల శివ. అరుణాచలంలో చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే అరుణాచలంకి వచ్చి మ్యాక్సిమం ఒక రోజు ఉండి గిరిప్రదక్షిణ చేసుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. కాకపోతే అరుణాచలంకి మినిమం మీరు ఒక 3 రోజుల వరకు కేటాయించాల్సి వస్తుంది. సో ఫస్ట్ రోజు ఏంటంటే గిరి ప్రదక్షిణ, అలాగే ఆలయ దర్శనాలు, అలాగే ఆలయం చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు, అలాగే గిరిపైన చూడాల్సిన ప్రదేశాలు అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గిరిపైన చూడవలసిన ప్రదేశాలు దాదాపుగా 19 ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాము. పిన్ టు పిన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, కానీ మీకు డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే గిరిపైన చూడాల్సిన ప్రదేశాలకి కొంచెం కష్టంగా ఏం చేస్తారంటే రమణాశ్రమం నుంచి ఎక్కుతారన్నమాట. రమణాశ్రమం నుంచి ఎక్కి అలా దిగడం వల్ల ఏంటంటే దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది, నడవాల్సి వస్తుంది. సో చాలా సింపుల్గా గిరిపైకి ఏ విధంగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా వివరిస్తాను. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు చూడాల్సిన 19 ప్రదేశాలు కూడా గిరిపైన మీకు దాదాపుగా ఒక 3 నుంచి 4 గంటల వరకు సమయం పడుతుందన్నమాట. సో మీరందరూ వచ్చి ఈ 19 ప్రదేశాలని కూడా దర్శనం చేసుకుని వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఓం అరుణాచల శివ. అరుణాచలం గిరిపైకి ఎక్కాలంటే మీరు చాలా సింపుల్గా ఉత్తర రాజగోపురం ఏదైతే ఉందో అమ్మన్ గోపురం బయట నుండి మీరు స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. మీకు రమణాశ్రమం నుంచి కూడా ఎక్కొచ్చు, కాకపోతే ఆ రూట్ చాలా లాంగ్ అవుతుంది. ఇది చాలా షార్ట్ కట్ అనమాట. చాలా తొందరగా పైకి ఎక్కి దిగేయవచ్చు. మీరు ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. సో అమ్మన్ గోపురం దగ్గరకు వచ్చి మీరు నమస్కారం చేసి ఈ విధంగా బయలుదేరండి, సరిపోతుంది. సరిగ్గా మీరు ఆ విధంగా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆలయం యొక్క ప్రహరీ కూడా కంప్లీట్ అయ్యి మెయిన్ రోడ్డు ఎంటర్ అవుతుందన్నమాట. సో ఆ మెయిన్ రోడ్ని మీరు క్రాస్ చేసి ముందుకు వచ్చేయండి. సో వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి, చూసుకోండి. అలా మనకి ముందుకు రాగానే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటుందన్నమాట. సో దాని పక్కనే మనకి పైకి ఎక్కడానికి దారి ఉంటుంది. ఆ విధంగా మీరు పైకి ఎక్కేయవచ్చు. సో మీరు ఈ విధంగా రోడ్డు క్రాస్ చేసుకొని ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కనటువంటి దారిలో ఈ విధంగా పైకి ఎక్కేయండి. మీరు దారి గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇండియన్ ఫ్లాగ్ కలర్లో ఉంటుంది. సో ఇదే రోడ్లో మీరు ముందుకు కూడా రావచ్చు. ఇప్పుడు అదే ప్రదేశాన్ని పార్కింగ్ కూడా వాడుతున్నారు అన్నమాట, కార్ పార్కింగ్కి. సో మీరు ఆ విధంగా దాటంగానే మీకు ఇక్కడ 2 షాపులు వస్తాయి, కిరాణా షాపులు. సో ఇక్కడ మీకు ఏదో ఒక షాపులో ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి. పైకి ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది, వాటర్ ఇబ్బంది అవుతుంది. సో దాటిన తర్వాత మీకు షాపులు ఏమి ఉండవు అన్నమాట. సో ఇది నేను ఉంటున్న రూము. పైన ఆశ్రమంలో ఉంటాను, ఇక్కడ కూడా ఉంటాను అన్నమాట. మీరు ఎవరన్నా కలవాలనుకుంటే అక్కడికి వచ్చి కలవచ్చు. ఆ విధంగానే మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రూటు 2గా విడిపోతుంది. గిరి మీకు క్లియర్గా కనబడుతుంది అనమాట. స్ట్రైట్గా ఎక్కితే ఏంటంటే మెట్లు దారిలాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు రైట్ తీసుకున్నట్లయితే స్లోప్గా ఉంటుందన్నమాట. సో మెట్లు ఆసక్తి ఉన్నారు మెట్లు ఎక్కొచ్చు, లేదా స్లోప్గా ఉండి ఎక్కాలనుకుంటే ఈ రూట్లో ఎక్కొచ్చు అనమాట. సో నాకు కొంచెం చాలా కంఫర్ట్గా, పెద్దవాళ్ళకి కూడా చాలా కంఫర్ట్గా ఈ రూటే ఉంటుంది, రైట్లో ఉన్న రూటు. సో ఈ రూట్లో వెహికల్స్ కూడా పైకి వెళ్తాయి అన్నమాట. సో ఈ రూట్లో పైకి ఎక్కండి. నేనైతే ఆ విధంగానే పైకి ఎక్కుతున్నాను. సో మనకు కూడా ఆ అక్క, మా తమ్ముడు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ మన ఆశ్రమం వస్తుందన్నమాట. ఇలా పైకి ఎక్కుతూ ఆల్మోస్ట్ ఒక 600 మీటర్స్ ఈ విధంగా కొంచెం ట్రెక్ చేసుకుని పైకి ఎక్కినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చే ఆశ్రమమే మనది. సో మీరు 12 గంటలకి 11 గంటలకి ఆ సమయంలో కానీ ఎక్కినట్లయితే శుభ్రంగా మన ఆశ్రమంలో భోజనం చేసి చాలా హ్యాపీగా కూడా మీరు పైకి ఎక్కొచ్చు. సో మన ఆశ్రమం నుంచి టెంపుల్ వ్యూ ఈ విధంగా ఉంటుందన్నమాట, గమనించండి. ఈ విధంగా మనం ఈ ట్రెక్కింగ్ చేసి పైకి ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం దర్శించబోయే ఆశ్రమం అన్నమాట సడై స్వామి ఆశ్రమం అంటారు, తెలుగులో జటాస్వామి ఆశ్రమం అంటారు. ఇదన్నమాట ఆశ్రమము. ఇక్కడ దాదాపుగా సడై స్వామి వారు
48 సంవత్సరాలు ఆ గుహలో తపస్సు చేశారన్నమాట. ఆ గుహలో ఎవరన్నా ధ్యానం చేసేవాళ్ళు కొంచెం మీకు ఆ ధ్యానం మీద స్పృహ కానీ ఉన్నట్టయితే అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుని తపస్సు చేసుకుని వెళ్ళండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్ చాలా గొప్పగా ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ ఆశ్రమం, మీరు చూడాల్సిన ఆశ్రమము. మీరు ఇక్కడ బోర్డు పైన చూడవచ్చు అన్నమాట. శ్రీ సడై స్వామి జ్ఞాన సిద్ధి గారు అని మెడిటేట్ ఇన్ దిస్ కేవ్ 48 years అని 48 సంవత్సరాలు ఆ మహాసిద్ధుడు తపస్సు చేసిన గుహ అన్నమాట. ఆ గుహలో తపస్సు మీరు కూడా కాసేపు ధ్యానం చేయండి. వారి యొక్క సాధువుల యొక్క ఆశ్రమాలు ఇవి. ఇక్కడ కూడా మీకు అన్నదానం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు కానీ చూసినట్లయితే టెంపుల్ వ్యూ చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది. 9 రాజగోపురాలు ఇక్కడ నుంచి చాలా క్లియర్ కట్గా కనబడతాయి అన్నమాట మీకు. సో అది కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆ బిల్వ వృక్షం కింద కనబడుతున్నది మన ఆశ్రమం అన్నమాట. సో మన ఆశ్రమం పైన సడై స్వామి ఆశ్రమం ఉంటుంది. సో ఇది కూడా సడై స్వామి ఆశ్రమం కూడా ఖచ్చితంగా దర్శనం చేయండి. లోపల మీకు ఇది అన్నదానం హాల్ అన్నమాట. పైన మీకు 63 మంది నాయనాళ్ళ యొక్క జీవిత స్టోరీలు ఈ విధంగా చాలా గొప్పగా తమిళ్లో ఉంటాయి. సో తర్వాత మెడిటేషన్ చేసినటువంటి ఆ కేవ్ అన్నమాట సడై స్వామి. ఆ లోపలికి వెళ్ళి కాసేపు కూర్చొని ధ్యానం చేసుకొని బయటికి రావడానికి ప్రయత్నించండి. ఇక్కడతో మనకి ఫస్ట్ చూడాల్సిన ప్రదేశం అయిపోయిందన్నమాట. ఆశ్రమం అంతా కూడా కాసేపు కూర్చొని ప్రశాంతంగా చూసుకొని రండి. సో ఇక్కడతో మనకి ఫస్ట్ దర్శనీయ ప్రదేశం అయిపోయింది. ఇప్పుడు మనం రెండవ దర్శనీయ ప్రదేశానికి వెళ్తున్నాము. ఆ అన్నదాన హాల్ పక్కగా మీరు నడుచుకుని వెళ్తే ఉంటే రూటు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు, కొంచెం మట్టి రోడ్ లాగా ఉంటుంది. కొంచెం అడవిలోకి వెళ్తాం అన్నమాట ఇక్కడి నుండి. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనం చూడాల్సిన రెండవ దర్శనీయ ప్రదేశం అన్నమాట వల్లలార్ ఆశ్రమం. ఇది ఇక్కడ నుంచి మీరు కానీ చూసినట్లయితే తిరువన్నామలై సిటీ మొత్తం చాలా క్లియర్గా కనబడుతుంది. సూర్యోదయాన్ని చాలా బాగా ఆస్వాదించవచ్చు ఇక్కడ నుంచి. ఇది వల్లలార్ ఆశ్రమం అన్నమాట. ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే వల్లలారు కూడా అప్పట్లో ఉన్నటువంటి ఒక సిద్ధ పురుషుడు అన్నమాట. వారి యొక్క శిష్య పరంపరలో ఉన్నటువంటి మాయమ్మ అనే ఒక ఆవిడ ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశము. ఇప్పటికీ ఇక్కడ ఒక ముసలావిడ ఉంటారన్నమాట. దాదాపు ఒక 80 ఏళ్ళు పైన ఉంటుంది. మీకు ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే దక్షిణామూర్తి స్వామివారి ఒరిజినల్ ఫోటో ఉన్నటువంటి ప్రదేశం ఇది. నేను చాలా వీడియోలో చెప్పుంటాను మీకు. పైన కొండపైన ఒక ఆశ్రమంలో దక్షిణామూర్తి స్వామివారి ఒరిజినల్ ఫోటో ఒక ఆశ్రమంలో ఉంటుందని, అది ఈ ఆశ్రమంలోనే అన్నమాట. ఇప్పుడు ఆవిడ కొంచెం బయటికి వెళ్ళి ఉన్నారు. కొంచెం హెల్త్ బాగాలేక వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఉన్నారన్నమాట. చాలా మంచి ఆవిడ. లాస్ట్ టైం నండూరి శ్రీనివాసరావు గారు వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని కూడా ఫోటోలు తీసుకొని ఇవ్వలేదు, బయటికి పంపించేశారు. కాకపోతే ఆవిడ ఉన్నప్పుడంతా కూడా మేము ఇక్కడే ఆవిడతోనే వండుకొని తినేవాళ్ళం. చాలా మంచి ఆవిడ కూడా. సో ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల బయటికి వెళ్ళారు. లోపల మీరు ఫోటో గ్యాలరీ కలెక్షన్ చాలా గొప్పగా ఉంటుందన్నమాట. వల్లలార్ గారు శివుడితో మాట్లాడుతున్న ఫోటోలు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామితో మాట్లాడుతున్న ఫోటోలు అవన్నీ కూడా లోపల ఉంటాయి. సో మీరు ఆవిడ ఉన్నప్పుడు అయితే లోపలికి వెళ్ళొచ్చు. సో బయట లాక్ వేస్తుందన్నమాట. ఇది మీరు చూడాల్సిన రెండో ప్లేసు. ఇక్కడ నుంచి మీరు చూసారంటే మొత్తం తిరువన్నామలై సిటీ మొత్తం కనబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి మూడో స్పాట్కి వెళ్తున్నాము. ఇలాగే ముందుకెళ్ళాలన్నమాట. చూడండి, ఈ విధంగా కిందకి దిగడానికి మెట్లు ఉంటాయి. ఆ ఆశ్రమం నుంచి ఇలా కిందకి దిగి ఆ అడవిలోకి వెళ్ళాలన్నమాట. చెప్పులు వేసుకోకూడదు అనుకున్నాను. పర్లేదురా, చెప్పులు వేసుకోకుండా రావాలి. ఇలా మీరు అరుణాచల గిరిలో ఈ విధంగా నడిచి వస్తుంటే ఏంటంటే చాలా గొప్ప అనుభూతిని పొందుతారు. చాలా ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా, చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ మైండ్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం రాబోయే స్పాట్ మీ అందరికీ తెలిసిందే. చాలామంది మన వీడియోలో కూడా చూసుంటారు. నేను అభిషేకం చేసే శివలింగం ప్రదేశం అన్నమాట. అగస్త్య గృహ అంటారు. సో ఈ విధంగా పైకి ఎక్కాలి. ఇది మూడో ప్లేస్. ఇలా పైకి వస్తే ఏంటంటే మనము దర్శనం చేసుకోవాల్సినటువంటి మూడవ దర్శనీయ ప్రదేశము ఈ గుహ అన్నమాట. ఈ గుహకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు అక్కడ చూడవచ్చు. నేను
ప్రతిసారి అభిషేకం చేసే శివలింగం అన్నమాట. ఇక్కడ స్వయంభూగా దాదాపుగా 3 శివలింగాలు ఉంటాయి, వరుసగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు దర్శనం చేయొచ్చు. ఇది 3వ స్పాట్. అలాగే లోపల కూడా ఇంకో శివలింగం ఉంటుందన్నమాట. దాదాపుగా ఇక్కడ మాత్రమే 4 శివలింగాలు ఉంటాయి. 4 శివలింగాలను కూడా దర్శనం చేసుకోండి. లోపల మీకు ఈ ప్రదేశం గురించి స్పెషల్గా నేను ఒక వీడియో ఒకటి చేస్తున్నాను, అది ఒకసారి మన ఛానల్లో ఒకసారి చూడండి, ఉంటుంది. ఇక్కడ మీరు దర్శనం చేసుకున్న తర్వాత లోపల కూడా మనకి ఒక శివలింగం ఉంటుందన్నమాట. మనకి అలాగే 108 దివ్య తీర్థాలు ఉన్నాయి. దాంట్లో 17 హిడెన్ అన్నమాట, అంటే రహస్యమైనటువంటి తీర్థాలు. అందులో మనం దర్శించగలిగిన ఏకైక తీర్థం దీని లోపలే ఉంటుందన్నమాట. దాన్ని సూర్య తీర్థం అని సంథింగ్ ఏదో ఉంది మనకి లోపల ఉంటుందన్నమాట. సో మనం ఈ విధంగా లోపలికి వెళ్ళొచ్చు. ఇదన్నమాట గుహ. ఇట్లా లోపలికి వెళ్ళాలి, లైట్లు వేసుకొని వెళ్ళాలి. సో కొంచెం జాగ్రత్తగా రండి లోపలికి. ఇలా పాతాళంలో ఒక శివలింగం ఉంటుందన్నమాట, పాతాళలింగేశ్వరుడు. సో ఇక్కడ చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి, నేను అది మళ్ళీ మీకు సపరేట్గా వీడియో చేసి చూపిస్తాను. సో ఇక్కడ లోపల కూడా మీరు దర్శనం చేసుకోండి. మనము ఆ దర్శనీయ ప్రదేశం అయిపోయిన తర్వాత అక్కడ పైన ఉన్నటువంటి మెట్లకి పైకి ఎక్కాల్సి ఉంటుందన్నమాట. అది సింగిల్ స్టోన్ మీద ఉంటుంది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే ఎక్కలేరు, కొంచెం చూసి జాగ్రత్తగా ఎక్కండి. సో ఇప్పుడు మనం 4వ దర్శనీయ ప్రదేశానికి అక్కడ నుండి మూవ్ అవుతున్నాం అన్నమాట. సో ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ స్టోన్ కూడా సింగిల్ స్టోన్ ఉంటుందన్నమాట, జారే అవకాశాలు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ రావాలి. కొంచెం డేంజర్ అనే చెప్పాలి అది వరకు. సో అలా మనం దాటుకుని వస్తున్నప్పుడు ఈ విధంగా ఆ సింగిల్ స్టోన్ మీద నడుచుకుంటూ రావాలన్నమాట. సో ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ వ్యూ కానీ అదంతా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. దీనికోసమే దారి చేశారా అనేసి మనకి స్పెషల్గా కొన్ని కొండరాలతో చేయబడిన దారి కూడా కనబడుతుంది అన్నమాట. ఈ విధంగా మనం దాటుకొని ముందుకు వచ్చేయాలి. సో ఇదంతా కూడా మనం అరుణాచల గిరి పైన చేస్తుంటాం కాబట్టి మనసుకు తెలియని ఒక ఆహ్లాదకరము. ఇలా మీరు ముందుకు వస్తున్నప్పుడు ఒక టెంపుల్ అయితే కొట్టేసి ఉంటుందన్నమాట. ఇది మీరు ఈ విధంగా ఆ 3వ స్పాట్ని దర్శనం చేసుకొని ఆ పైనుంచి ఈ విధంగా వచ్చేటప్పుడు మనకి దారిలో ఈ సగం సగం కొట్టేసిన కొన్ని రాతి కట్టడాలు కనబడతాయి అన్నమాట. ఇది మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. ఒకప్పుడు రమణ మహర్షి కాలం నాటి ముందు కాలంలో కూడా ఈ గిరిపైకి ఏదన్నా ఆలయం కోసం దర్శనం కోసం ఎక్కేవాళ్ళంటే ఈ మురుగన్, ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కోసమే పైకెక్కి జనాలు దర్శనం చేసుకునేవాళ్ళు. అంతటి పురాతనమైన ఆలయం, ఏదో ఇష్యూస్ వల్ల ఈ గుడిని కూలగొట్టేశారనమాట. సో ఇక్కడ మీరు చూడాలనుకుంటే ఈ లోపలికి వెళ్ళి కూడా ఒకసారి అన్నీ చూసుకొని రావచ్చు. సో మనం ఈ విధంగానే ముందుకు కంటిన్యూ అవుతూ వెళ్ళాలి. మీరు అదే రోడ్లో కానీ స్ట్రైట్గా కానీ వచ్చేస్తే మీరు దర్శనం చేసుకోవాల్సినటువంటి 4వ పాయింట్ అన్నమాట, ములైపాల్ తీర్థము. స్ట్రైట్గా అక్కడికే వచ్చేస్తారు. సో ఇవన్నీ దాటుకొని వస్తారన్నమాట, స్ట్రైట్ రోడ్డు అక్కడి నుంచి కూడా. సో మీకు అది చూపిస్తాను 4వ పాయింట్. మీరు ఆ రోడ్ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత వచ్చే 4వ పాయింట్ అన్నమాట ములైపాల్ తీర్థం అంటారు. దీన్ని తెలుగులో చనుపాలు తీర్థం అంటారు అన్నమాట. ఇది మనకి అరుణాచలంలో టాప్ 10 తీర్థాల్లో ఇది కూడా ఖచ్చితంగా దర్శనం చేయాల్సినటువంటి తీర్థము.
మనకి సంవత్సరంలో 365 డేస్ కూడా దీంట్లో వాటర్ ఉంటుంది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. దాదాపుగా సంవత్సరంలో 3 రంగులు మారుతుంది అన్నమాట వాటర్. ఇప్పుడు మీరు వాటర్ కూడా చూడొచ్చు. ఎండాకాలం కాబట్టి, సమ్మర్ కాబట్టి కొంచెం అడుగులో ఉంటుంది వాటర్. చాలా పవర్ఫుల్ తీర్థం ఇది. ఇది 4వ స్పాట్ అన్నమాట. దీన్ని ములైపాల్ తీర్థం అని ఎందుకన్నారంటే అమ్మవారు తపస్సు చేసుకోవడానికి కాంచీపురం నుంచి అరుణాచలం వస్తారన్నమాట. అరుణాచలం వచ్చేసినప్పుడు ఏంటంటే ఈ స్కందుడు వినాయకుడు ఇద్దరు కూడా చిన్నపిల్లలు. వాళ్ళు అమ్మను వెతుక్కుంటూ పాల కోసం ఇక్కడికైతే వచ్చేస్తారన్నమాట. అమ్మవారు తపస్సు చేసుకుంటూ వాళ్ళకి పాలిచ్చి పెంచుకున్న ప్రదేశం ఇది. సో అందుకు దీన్ని ములైపాల్ తీర్థం అంటారు. తెలుగులో ములైపాలని చనుపాలు, ములైపాల్ అంటే చనుపాలు అని, చనుపాలు తీర్థం అని కూడా అంటారన్నమాట. మీరు ఇక్కడ వాటర్ కానీ తీసుకున్నట్లయితే సర్వరోగ నివారణి. మేమందరం కూడా ఇక్కడే స్నానాలు ఈ వాటరే తాగుతాం అన్నమాట. దాదాపుగా కొండపైన 4-5 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ 5 ఆశ్రమాలకు కూడా వాటరు వీటి నుంచే పోతుంది. మీరు అటు చూడొచ్చు, పైప్ లైన్స్ ఉన్నాయి చూసారా. ఆ పైప్ లైన్ ద్వారా అన్ని ఆశ్రమాలకి ఇదే తాగునీరు అన్నమాట. సో 365 డేస్ కూడా ఇందులో వాటర్ ఉంటుంది. ఇది మీకు 4వ దర్శనీయ ప్రదేశము. అలాగే 5వ దర్శనీయ ప్రదేశం కూడా ఇక్కడే పైన ఉంటుంది. ఆ పైన కనబడుతుంది, అది అమ్మవారి టెంపుల్, కాళీ అమ్మన్ టెంపుల్ అంటారు. అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశము 5వ ప్రదేశం అన్నమాట. పక్కనే ఉంటుంది కాబట్టి మీరు ఆ పైకి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని రావాలి. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో ఇప్పుడు మనం ఇప్పటికీ మనకి 5 స్పాట్లు అయ్యాయన్నమాట. ఇప్పుడు 6వ స్పాట్కి వెళ్తున్నాము. మనం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలన్నమాట. మెట్లు కనబడుతున్నాయి మీకు. ఈ విధంగా కిందకి దిగి వెళ్తే మనకి 6వ స్పాట్ వస్తుంది. రండి అలాగే కిందకి వెళ్దాం. ఈ విధంగా మనం కిందకు వచ్చేస్తే పక్కనే ఉంటాయి అన్నమాట అన్ని స్పాట్లు కూడా. ఇక్కడ నుండి ఇక్కడ మీకు మనకి రైట్ సైడ్లో ఉన్నది పూండి మహల్ అంటారు. ఇది మనకి 6వ దర్శనీయ ప్రదేశము. పూండి స్వామి అంటే ఎవరంటే మనకి 18 మంది ద్రవిడ సిద్ధులు ఉన్నారనమాట. అందులో పూండి స్వామి కూడా ఒకరు. ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశము. లోపల శివలింగ ప్రతిష్టాపన ఎన్ని ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని రావచ్చు. ఇది 6వ స్పాట్. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. అలాగే మీకు 7వ స్పాటు మ్యాంగో ట్రీ కేవ్. రమణ మహర్షుల వారు దాదాపుగా 12 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశము. కావ్యకంఠ గణపతి ముని ఉమాశాస్త్రాన్ని రచించిన ప్రదేశం అన్నమాట. సో కపాల భేదన విద్యలు ఇలాంటివి కూడా చాలా గొప్ప సాధనలన్నీ జరిగిన ప్రదేశము ఈ మ్యాంగో ట్రీ కేవ్. సో ఇవి 2 పక్కనే ఉంటాయి. ఇది 6వ స్పాట్, ఇది 7వ స్పాట్. మీకు ఇప్పుడు పూండి మహల్ చూపించిన తర్వాత మ్యాంగో ట్రీ కేవ్ కూడా చూపిస్తాను. రండి వెళ్దాం. మీకు పైన నుంచి చూడడానికి వ్యూ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ములైపాల్ తీర్థం నుంచి కింద దిగితే మనకి రైట్ సైడ్లో ఉన్నది పూండి మహల్, అలాగే రైట్ సైడ్లో ఉన్నది మనకి మ్యాంగో ట్రీ కేవ్, అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్నది పూండి మహల్ అన్నమాట. మధ్యలో మీకు ఒక నాగ ప్రతిష్ట ఒకటి ఉంటుంది. దీనికి కూడా చాలా గొప్ప విశిష్టత అన్నమాట. దీన్ని మనం 8వ స్పాట్గా పరిగణించవచ్చు. దీని యొక్క స్టోరీ కూడా నేను చెప్తాను. ఇక్కడ ఒక నాగ ప్రతిష్ట ఉంటుంది. దీన్ని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఇదన్నమాట పూండి మహల్. ఇక్కడ ఒక మీకు శివలింగ ప్రతిష్టాపన ఉంటుంది. సో ఇది మనం 6వ దర్శనీయ ప్రదేశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. చూడవచ్చు మన భాగ్యరాజ స్వామి అన్నమాట. సో మనకి హారతి పోతున్నారు. మన ఆశ్రమంలో వచ్చి పనిచేస్తూ ఉంటారు స్వామి కూడా. సో ఇది మనకి 6వ దర్శనీయ ప్రదేశము. ఇది కూడా ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే 18 మంది యొక్క సిద్ధులు యొక్క ఫోటోలు ఉంటాయి. సో మీకు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క స్టోరీస్ కూడా తెలుసుకువెళ్ళండి. ఇక్కడ మనకి ఒక నాగ ప్రతిష్ఠ ఉంటుందన్నమాట. ఇది ఆ పూండి మహల్కి మరియు మ్యాంగో ట్రీ కేవ్కి మధ్యలో ఉంటుంది. మీరు చూడవచ్చు, ఇది మ్యాంగో ట్రీ కేవ్ అనమాట. ఇంగ్లీష్లో రాస్తున్నారు పైన చూడండి, మ్యాంగో ట్రీ కేవ్ అని. ఇది మ్యాంగో ట్రీ కేవ్ అనమాట. ఆశ్రమానికి ఈ ఆశ్రమానికి మధ్యలో ఒక నాగ ప్రతిష్ఠ ఉంటుంది. దీన్ని కూడా ఖచ్చితంగా దర్శనం చేయండి. దీని స్టోరీ, ఇది 8వ దర్శనీయ ప్రదేశము. దీని స్టోరీ నేను మళ్ళీ చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు మనం 7వ దర్శనీయ ప్రదేశం అయినటువంటి మ్యాంగో ట్రీ కేవ్కి వెళ్తున్నాము. ఈ భగవాన్ రమణులు దాదాపుగా 12 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట. కావ్యకంఠ గణపతి ముని వారు
భగవానులు ఈ ఏజ్లో వచ్చారన్నమాట ఇక్కడికి. ఈ మ్యాంగో ట్రీ కేవ్ పక్కనే మనం చూసినట్లయితే మనం దర్శనం చేయాల్సినటువంటి 9వ దర్శనీయ ప్రదేశం అన్నమాట ఇది, మహాలింగము. సో ఇది మీరు ఖచ్చితంగా గిరిపైన దర్శనం చేయాల్సినటువంటి ఆలయం అన్నమాట. మీరు ఇక్కడ చదవచ్చు శ్రీ మహాలింగేశ్వర అని, శ్రీ మహాలింగేశ్వర స్వామి అని. సో ఇదన్నమాట స్వామివారిది. ఇది గిరిపైన వెలిసినటువంటి స్వయంభూ శివలింగము, గిరిపైన ఉన్నటువంటి ఏకైక స్వయంభూ శివలింగము. ఆదిలింగం అంటారు లేదా మహాలింగం అంటారు అన్నమాట. ఫస్ట్ రమణ మహర్షుల వారు వచ్చి ధ్యానం చేసిన ప్రదేశం కూడా ఇదే అన్నమాట. ఫస్ట్ ఇక్కడ రమణ మహర్షుల వారు ధ్యానం చేసిన ప్రదేశం ఇది కూడా. సో ఈ కేవ్ కింద ఉండి తపస్సు చేశారనమాట. ఇదే మీకు మ్యాంగో ట్రీ కేవ్. ఇది మహాలింగం అన్నమాట. మీకు కరెక్ట్గా మీరు కానీ స్వామి వెనకాల కానీ మీరు చూసినట్లయితే ఒక నాగుపాము పడకున్నట్టుందన్నమాట. అది నార్మల్ది కాదు. యాక్చువల్లీ ఏంటంటే మీకు 8వ దర్శనీయ ప్రదేశం ఒకటి ఉందని చెప్పాను కదా, ఇది మనకి 9వ దర్శనీయ ప్రదేశము మహాలింగం అన్నమాట. మీకు స్వామి వెనకాల వీడియోలో చూసారు కదా, ఒక పాము పడగలాగా ఉంది, మీరు గమనించారు కదా. ఇది మామూలుగా అన్ని శివలింగాలకు ఉంటాయి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అని అడిగితే ఏంటంటే, ఇది మనకి గిరిపైన వెలిసినటువంటి ఏకైక స్వయంభూ శివలింగము, గిరిపైనటువంటి ఏకైక స్వయంభూ శివలింగం ఇది ఒక్కటే అన్నమాట. సో దీన్ని మహాలింగము అంటారు. సో మహాలింగేశ్వర స్వామి అంటారు లేదా ఆదిలింగేశ్వర స్వామి అంటారు, ఆదిలింగం అంటారు అన్నమాట. ఆ పాము యొక్క విశిష్టత ఏంటంటే, స్వామివారు అలా స్వయంభూలింగంగా వెలిసినప్పుడు ఈ 5 పడగల పాము ఈ వర్షానికి ఎండలకి వచ్చి స్వామివారికి పడగబట్టేదంట. సో ఇది రమణ మహర్షుల కాలం ముందు నాటి కాలం ఉంది, అంటే జటాస్వామి ఈ సడయస్వామి ఆ కాలం నాటి విషయం అన్నమాట. సో అది శరీరము సరిగ్గా ఇప్పుడు మీకు 8వ స్పాట్ మ్యాంగో ట్రీ కేవ్ ముందు మీకు ఒక ప్రదేశం చూపించాను కదా, దాని యొక్క స్మారకం కోసం కట్టించిన ఒక కట్టడాన్ని అక్కడికి వచ్చి అది దేహాన్ని విడిచేసింది. సో దానికోసమని దానికి స్మారకంగా అక్కడ ఆ కట్టడాన్ని కట్టించారన్నమాట. ఈ శివలింగానికి అది వర్షానికి ఎండలకి కూడా కావలా కాల్సినటువంటి పాము అన్నమాట. సో చాలా స్పెషాలిటీ ఉన్నటువంటి ప్రదేశము, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ప్రదేశం కూడా. అలాగే దీనికి ముందు ఇంకొకటి పాముల గుహ అని ఒకటి ఉంది. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ పెద్ద పెద్ద పాములన్నీ కూడా కరెక్ట్గా ఆ రాళ్ళ మధ్యలో నుంచే వస్తుంది అనమాట. వెళ్ళడం కూడా ఆ రాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎంత పెద్ద పాము అని కూడా కనపడుతుంది. అదొక మిస్టరీ, ఇప్పటికీ మిస్టరీ అన్నమాట. అది ముందే ఉంటుంది. సో అది వద్దులేని మీరు మళ్ళీ దర్శనం చేసుకునేదంతా కూడా చేస్తారు. సో ఇక్కడ అదొక అలాంటి స్పాట్ అయితే ఒకటి ఉంది. సో అదంతా ఎందుకులే కానీ మీకు ఇది 9వ దర్శనీయ ప్రదేశంగా మీరు దీన్ని దర్శనం చేసుకోండి. మీకు 8వ దర్శనీయ ప్రదేశం మీకు ఆల్రెడీ చూపించాను, ఆ పాము యొక్క స్మారక చిహ్నం అన్నమాట. సో అది దర్శనం చేసుకోండి. సో ఇప్పుడు మనం 10వ దర్శనీయ ప్రదేశానికి ముందుకు వెళ్తున్నాము. ఏదన్నా కూడా ఆ గిరిపైకి వస్తున్నప్పుడు ఏంటంటే ఈ మూగజీవాలు కూడా ఏదో కొంచెం ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. మా వంతుగా పచ్చిబటాన్ని తీసుకొచ్చినాం అనమాట, అవి తింటూ ఉన్నాయి. సో ఇలాగా వాటర్ రిసోర్స్ ఎక్కడెక్కడైతే దొరుకుతుందో అన్ని స్పాట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. సో మీరు గిరిపైకి వస్తున్నప్పుడు ఖాళీగా రాకుండా ఏదో మీకు తోచినంత ఈ విధంగా ఆ మూగజీవాలకు కూడా తీసుకురండి. అరుణాచల శివ ఇలానండి. ఇలా మనం 9వ దర్శనీయ ప్రదేశమైనటువంటి మహాలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఈ కిందకి దిగి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం ముందుకు కానీ వెళ్ళామంటే మీకు ఒక చింత చెట్టు వస్తుంది. ఆ చింత చెట్టు దాటుకొని మనం వెళ్తూ ఉన్నామంటే మనకి రైట్ సైడ్లో వస్తుందన్నమాట 10వ దర్శనీయ ప్రదేశము. దీనిని మురుగన్ కోయిల్ అంటారన్నమాట. నేను చెప్పాను కదా మీకు స్టోరీలో, అమ్మవారు తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు పాల కోసం 2 చిన్నపిల్లలు వచ్చేసారని చెప్పి, అంటే మురుగన్ అంటే కుమారస్వామి విఘ్నేశ్వరుడు ఇద్దరు వచ్చేసారని చెప్పాను కదా. అలా వాళ్ళిద్దరికి కూడా 2 ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. సో అవి 2 కూడా ఒక్కొక్క దర్శనీయ ప్రదేశంగా మనం దర్శనం చేసుకోవచ్చు.
ఇది మనకి 10వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. ఇది మీరు చూడొచ్చు, చాలా పురాతనమైన కట్టడము. ఇది మురుగన్ కోయిల్ అన్నమాట, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము. సో మీరు అది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అలాగే కొంచెం కానీ ముందుకు వెళ్ళినట్లయితే దానికి ముందే మీకు ఇంకొక వైట్ బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఇంకొక వైట్ ఆలయం ఉంటుంది, వైట్ పెయింటింగ్ వేసి చూడొచ్చు. అది మీకు వైట్ పెయింటింగ్ వేసి ఏదైతే ఆలయం ఉందో అది విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం అన్నమాట. ఇద్దరు తల్లిదండ్రుల యొక్క ఇద్దరు పిల్లల యొక్క ఆలయాలు అన్నమాట. అది విఘ్నేశ్వరుడు యొక్క ఆలయము, ఇది కుమారస్వామి యొక్క ఆలయము. లోపల ఒక పెద్ద ఆయన ఉంటారన్నమాట, అడిగితే ఓపెన్ చేస్తారు, మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా కూడా కొత్తగా మొత్తం కొంత రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. అవి రెండు కూడా మీకు ఒక్కొక్క దర్శనీయ ప్రదేశాలు. దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి, నేను అన్ని కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాను. సో మీకు 11 దర్శనీయ ప్రదేశాలు ఇక్కడతో అన్నమాట. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మురుగన్ కోయిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆలయం లోపల ఉంటుంది అన్నమాట. ఆ పెద్ద ఆయన దాన్ని చూసుకుంటూ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే కొంచెం నేను ఈ రసాయన విద్యల్లో వాటిల్లో కొంచెం నిష్ణాతుల్ని అవి చెప్పి కొంచెం మోసం చేసి కొంచెం ఆ టైప్లో డబ్బులు తీసుకుంటూ ఉంటారు. బయట మనకి అవి 100 రూపాయలకి వస్తే ఈయన ఒక 500, 600 ఆ విధంగా చెప్పి ఏదేదో అలా జనాల్ని కొంచెం మొబ్బిపెట్టి తీసుకుంటూ ఉంటారు అన్నమాట. సో మీరు వెళ్ళి దర్శనం మాత్రం చేసుకొని వచ్చేయండి. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి ఏం పట్టించుకోకూడదు. ఆ విధంగానే మీరు అవి రెండు దర్శనం చేసుకొని మళ్ళీ ఇదే ముందుకు వచ్చేసారంటే ఇలా స్ట్రైట్ రోడ్లో వెళ్తే మనకి 12వ దర్శనీయ ప్రదేశము, గిరిపైన ఖచ్చితంగా దర్శించాల్సినటువంటి దర్శనీయ ప్రదేశం అన్నమాట, గుగై నమ శివాయ. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఆ మహాలింగాన్ని దర్శనం చేసుకుని ఈ విధంగా వస్తే అడవిలో రూటు చాలా ప్రశాంతంగా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం గుగై నమ శివాయకి వెళ్తున్నాము. మీరు ఆ రూట్ చూడొచ్చు ఏ విధంగా ఉంటుందో. సో ఈ విధంగా ఇంత ప్రకృతి రమణీయతలో ఇలా వెళ్తూ ఉంటే ఏంటంటే మనకి దర్శనీయ ప్రదేశము, 13వ దర్శనీయ ప్రదేశము గుగై నమ శివాయ మీకు ఆలయం కనబడుతుంది. దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ మీకు తమిళ్లో రాసుంటారు వేటు గుగై నమ శివాయ అని. సో ఇదన్నమాట ఆలయానికి వచ్చే దారి. ఇది గిరిపైన చూడాల్సినటువంటి దర్శనీయ ప్రదేశం అన్నమాట. ఖచ్చితంగా దర్శనం చేయాల్సినటువంటి ప్రదేశము జీవ సమాధి, గుగై నమ శివాయ వారి జీవ సమాధి. ఇప్పుడు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, చూడొచ్చు. ఈ అరుణాచల గిరిపైన మనం ఖచ్చితంగా దర్శనం చేయాల్సినటువంటి దర్శనీయ ప్రదేశం అన్నమాట ఈ గుగై నమ శివాయ. ఈ గుగై నమ శివాయ అంటే ఎవరంటే సాక్షాత్తుగా నడిచినటువంటి శివ అవతారము. ఆయన్ని నమశివాయ అనేవాళ్ళు అన్నమాట. కాకపోతే గుహలో ఉండి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఆయన్ని గుగై నమ శివాయ అన్నారు. సో చాలా గొప్ప సిద్ధుడు. ఎంత గొప్ప సిద్ధుడు అంటే జస్ట్ చనిపోయిన వాళ్ళని జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేస్తే బతికేస్తారన్నమాట. అంత గొప్ప సిద్ధత్వాన్ని పొందినటువంటి సిద్ధుడు ఆయన. ఆయన యొక్క శిష్యుడే మనకి గురు నమ శివాయ. మీరు చిదంబరంలో ఆకాశలింగాన్ని చూసి దర్శించుంటారు కదా, ఆ ఆకాశలింగానికి గోల్డెన్ ప్లేట్ వేసి ఉంటుంది. ఆ గోల్డెన్ ప్లేట్ వేయించినటువంటి మహనీయుడు ఈయన యొక్క శిష్యుడే అనమాట, గురు నమ శివాయ. ఆయన యొక్క జీవ సమాధి అక్కడ ఉంటుంది. ఆయన యొక్క శిష్యుడు విరూపాక్ష స్వామి. మనకి పైన విరూపాక్ష కేవ్ అని చెప్పేసి ఉంటుంది కదా, విరూపాక్ష కేవ్. అలాగే స్కందాశ్రమం ఇలా పైకి వెళ్తే మనకి ఇంకో 2 దర్శనీయ ప్రదేశాలు వస్తాయి కదా. ఆ విధంగా దర్శనీయ ప్రదేశాల్లో మనకి ఈ విరూపాక్ష స్వామి వీరి యొక్క 3వ శిష్యుడు అన్నమాట, గుగై నమ శివాయ యొక్క 3వ శిష్యుడు. మీరు గుగై నమ విరూపాక్ష కేవ్లోకి వెళ్తే ఏంటంటే మీకు అక్కడ మీరు దర్శనం చేసుకోవాల్సింది ఆ విరూపాక్ష స్వామి వారి ఏంటంటే ఆయన యొక్క శరీరాన్ని భస్మం చేసి ఆ శరీరాన్ని ఆ విధంగా వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట. ఇప్పుడు ఆ గుహలో ఏముంటుందంటే అంటే ఆయన యొక్క ఆ బూడిద పైన ఒక క్లాత్ కప్పుకుంటారు. అక్కడ అందరూ కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు.
ఆయన ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత రమణ మహర్షుల వారు అక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు అనమాట. చాలా మందికి అది రమణ మహర్షుల వారు తపస్సు చేసిన ప్రదేశంగానే తెలుసు, కానీ దీనికి ముందు ఉన్నటువంటి ఈ స్టోరీ తెలియదు. సో ఈయన గుహై నమ శివాయ విరూపాక్ష స్వామి ఎవరంటే ఆయన యొక్క 3వ శిష్యుడు అన్నమాట. గుహై నమ శివాయ యొక్క 3వ శిష్యుడు ఆయన. సో ఆయన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత రమణ మహర్షుల వారు అక్కడ మళ్ళీ తపస్సు చేసుకున్నారు. మళ్ళీ తర్వాత పైన స్కందాశ్రమంకి వెళ్ళారు. అక్కడ నుండి మళ్ళీ రమణాశ్రమంకి వచ్చేసారన్నమాట. ఆయన యొక్క జీవ సమాధి ఇది ఖచ్చితంగా దర్శనం చేయాల్సినటువంటి, గిరిపైన దర్శనం చేయాల్సినటువంటి ప్రదేశము. రండి లోపలికి వెళ్ళి చూద్దాము అన్నమాట. సో అందుకు కొంచెం లాస్ట్ టైం దీపంకి మహాదీపం పైన పోయేటప్పుడు సెంట్రల్ రోడ్ లో నడిచిపోయినారు అనమాట. ఇట్లా అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు వదిలేదు అనమాట. అప్పుడు అంటే చాలా ఎక్కువ లేదు, సింపుల్గా ఉంది, చిన్న గుహ. చూద్దాం. మనకి ఈ 12వ దర్శనీయ ప్రదేశము ఈ గుహై నమ శివాయ అయిపోయిన తర్వాత 13వ దర్శనీయ ప్రదేశం అనమాట. ఇక్కడ నుంచే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గుహై నమ శివాయ ఆలయం ముందు ఒక నంది విగ్రహం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి కానీ మీరు కొమ్ముల పై నుంచి పైకి కానీ చూసినట్లయితే పైన మీకు సింగిల్గా ఒకే స్టోన్ కనబడుతుంది. దాన్ని టాటా స్టోన్ అంటారు. మీకు బ్యాక్ క్యామ్తో చూపిస్తాను, మీకు కనబడుతుంది. ఇదన్నమాట మీకు వీడియోలో కనిపిస్తుంది. సింగిల్గా తాబేలు మొహం లాగే ఉంటుందన్నమాట. దాన్ని టాటా స్టోన్ అంటారు. ఇక్కడ ఏంటంటే భగవాన్ రమణ మహర్షుల వారు, అలాగే విరూపాక్ష స్వామి, అలాగే ఈ సడై స్వామి ఇలాంటి గొప్ప గొప్ప సిద్ధులంతా ఆ ప్రదేశంలో కూర్చొని యోగ రహస్యాలని కూడా మాట్లాడుకునే వాళ్ళంట. మనకి ఇది భగవాన్ రమణులు కూడా చాలా పుస్తకాల్లో, ఆయన పుస్తకాలు చదివినట్లయితే మీకు చాలా విషయాల్లో కూడా చెప్పుంటారు. నాకు తాబేటి బండ దగ్గర చాలా ప్రశాంతంగా ఉండేది అని చెప్పేసి. ఆ తాబేటి బండ ఉన్నటువంటి ప్రదేశం ఇదే. మన ఛానల్లో కూడా డీటెయిల్డ్గా దీని గురించి ఒక వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇది మనకి 13వ దర్శనీయ ప్రదేశంగా మీరు పరిగణించవచ్చు. అలాగే ఇక్కడ నుండి మీరు ఈ గుహై నమ శివాయ నుంచి దర్శనం చేసుకొని ఈ 14వ దర్శనీయ ప్రదేశము బ్యానియన్ ట్రీ కేవ్ అనమాట. మర్రి చెట్టు గుహ అంటారు. ఇది సరిగ్గా మనకి ఈ ఆలయం ముందే ఉంటుంది. గుహై నమ శివాయ ఆలయానికి ముందు ఒక చిన్న దారి ఉంటుంది అనమాట. ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. ఇది మీకు 13వ దర్శనీయ ప్రదేశం, 14వ దర్శనీయ ప్రదేశం ఇది. అలాగే మీరు ఇంకొక చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఒక స్టోన్ పగిలిపోయి ఉండడం మీరు గమనించవచ్చు అన్నమాట. ఇది సరిగ్గా గుహై నమ శివాయ గారి యొక్క జీవ సమాధి పైనటువంటి స్టోన్ ఇది. ఆయన ఆ దేహాన్ని వదిలేసేటప్పుడు ఒక సూది మొనంత రేంజ్లో తన ఆత్మను బయటకు వదిలేశారన్నమాట. ఆ బయటకు వచ్చే స్పీడ్కి పైనటువంటి ఆ రాయి కూడా రెండుగా చీలిపోయింది. సో ఆయన ఎంత మహాత్ముడో మహనీయుడో మీరు ఇక్కడ నుంచి అర్థం చేసుకోవచ్చు. అలాగే గిరిపైన సీసీ కెమెరాస్ ఉన్నటువంటి ఏకైక ఆలయం అనమాట ఈ గుహై నమ శివాయ, మీరు చూడొచ్చు. అలాంటిది ఈ గిరి పైన ఈ గోడపైకి పెద్ద పెద్ద పాములు ఇవన్నీ కూడా నైట్ పూట ఎక్కడం ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నాయి. అంటే మీరు గిరి పైన ఎక్కడ చూసుకుంటారు అనమాట అంతంత పెద్ద పాములు. సో అంతంత పెద్ద పాములు మళ్ళీ లోపలికి వెళ్ళి వెతికితే కనపడవు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా సిద్ధ రూపాల్లో వచ్చి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారన్నది ఇక్కడ యొక్క స్థల పురాణం అన్నమాట. సో ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం 14వ దర్శనీయ ప్రదేశమైనటువంటి బ్యానియన్ ట్రీకి వెళ్తున్నాం. ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం 14వ దర్శనీయ ప్రదేశానికి వెళ్తున్నాము. బ్యానియన్ ట్రీ కేవ్ అన్నమాట. అంటే దీన్ని తెలుగులో మర్రి చెట్టు గుహ అంటారు. మనకి భగవాన్ రమణ మహర్షుల వారు గిరిపై అంటే అరుణాచలంకి వచ్చిన తర్వాత మొదటి ధ్యానం చేసిన ప్రదేశము మనకి ఆలయంలో ఉంటుంది. దాన్ని మనం పాతాళలింగ గుహ అంటారన్నమాట. అలాగే అక్కడ నుండి గిరిపైకి వచ్చేసారనమాట ధ్యానం చేసుకోవడానికి. అలా మొదటిగా వచ్చిన ప్రదేశము ఈ మర్రి చెట్టు గుహ. అది కూడా కొంచెం అడవి లోపల ఉంటుందన్నమాట. మీరు చూడవచ్చు, ఈ విధంగా లోపలికి రావాలి. సో అది కూడా దర్శనం చేసుకోండి. అది 14వ దర్శనీయ ప్రదేశము. మీకు అంతా కూడా నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. సో ఇది మనకి గుహై నమ శివాయ కిందే ఉంటుందన్నమాట. ఆ రూట్లో నుంచి ఇలా ముందుకు వస్తే మీకు చాలా సింపుల్గా దర్శనం చేసుకోవచ్చు. కింద నుంచి కొంచెం పైకి వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు గుహై నమ శివాయ దర్శనానికి వచ్చినప్పుడు ఇది చాలా సింపుల్గా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే అన్నమాట ఆ మర్రి చెట్టు, బ్యానియన్ ట్రీ. సో దీని కింద ఉండి భగవాన్ రమణ వారు తపస్సు చేసుకున్నారు.
సో అందుకు దీన్ని ఈ మర్రి చెట్టు గుహ అని చెప్పి దీనికి పేరు వచ్చిందన్నమాట. సో మీరు చూడొచ్చు, ఆల్ముగర్ గుహాయాశ్రమం అంటారు, ఆల్మర గుహాయాశ్రమం. ఆల్మర అంటే మర్రి చెట్టు అని. ఇదే అన్నమాట మనకి ఆ మర్రి చెట్టు గుహ. యాక్చువల్లీ ఇది ఇప్పుడు ప్రజెంట్ లాకేసేస్తుంది. మీరు లోపల చూడొచ్చు, ఒకసారి తిప్పి చూపిస్తాను. ఇది భగవాన్ రమణ వారు ఫస్ట్ గిరిపైకి వచ్చి తపస్సు చేసిన ప్రదేశము. రెండవ తపస్సు చేసిన ప్రదేశము మ్యాంగో ట్రీ కేవ్ అన్నమాట. ఇక్కడ కొన్ని సంవత్సరాలే తపస్సు చేశారు, తర్వాత ఆయన అక్కడికి మూవ్ అయిపోయారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పైన మీకు ఈ ఫోటో ఎవరిదైతే కనబడుతుందో ఆయన్ని సుందర్ రామన్ గారు అంటారు. మనకి భగవానుల యొక్క జీవిత చరిత్రలో చూసుకున్నట్లయితే ఆయన గురించి చాలా విశేషాలు ఉంటాయి. అలాగే భగవాన్ రమణుల వారికి చాలా అంతిమ వాసుల్లో ఆయన కూడా ఒకరన్నమాట. ఆయన యొక్క జీవ సమాధి ఈ లోపల ఉంటుంది. సో ప్రజెంట్ అయితే లాకేసేస్తున్నారు, మీరు అది కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆయన సుందర్ రామన్ గారు. మనకి భగవాన్ రమణ మహర్షుల గురించి బయట ప్రపంచానికి తెలిసిందంటే ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారనమాట. అందులో మొదటి వారు సూరి నాగమ్మ గారు, రెండవ వారు సుందర్ రామన్ గారు. ఈ సుందర్ రామన్ గారు భగవాన్ రమణులు ఉన్నప్పుడు ఈ ఆశ్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. అప్పుడు ఒక వెలుగు వెలిగిందన్నమాట నిత్యాన్నదానాలతో. సో వాళ్ళ భగవాన్ రమణులు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి వాళ్ళ వారసులు కూడా ఇక్కడ నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది కొంచెం శిథిలావస్థలో ఉంది. ఎలా ఉందంటే కనీసం ఇక్కడ దీపారాధన చేయడానికి కూడా లేని పరిస్థితిలో ఉందన్నమాట. ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో ఇదన్నమాట ఆ మర్రి చెట్టు. సో అందుకు దీన్ని మర్రి చెట్టు గుహ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది మీకు 14వ దర్శనీయ ప్రదేశము. సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ రూట్లో మనం ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే గుహై నమ శివాయకి బ్యాక్ వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి. సో అక్కడ నుండి మనకి చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, అక్కడ నుంచి నేను చూపిస్తాను అన్నమాట. అరుణాచల శివ వద్దండి. మనం గుహై నమ శివాయ నుండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే కొంచెం లెఫ్ట్ సైడ్లోకి రావాలన్నమాట. అక్కడ మనకి 15వ దర్శనీయ ప్రదేశం ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం సపరేట్గా ఉంటుందన్నమాట. అది ఏమిటంటే గుహై నమ శివయ్య గారు స్నానం చేసే ప్రదేశము. ఆయన ఫస్ట్ అక్కడ తపస్సు చేసుకుని తర్వాత ఈ గుహై నమ శివయ్య ఆలయానికి వచ్చేసారనమాట. మీకు పైన కనబడుతున్నది ఆలయమే. సో కొంచెం ట్రెక్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నడిచి రావచ్చు. మనకి అక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంటుందన్నమాట, మీరు అవి దర్శనం చేసుకోవచ్చు పైన. ఇక్కడ గుహై నమ శివయ్య గారు ఫస్ట్లో ఉన్నటువంటి ప్రదేశం ఇది. మీకు ఆ పైకి ఎక్కే రూట్లో నుంచి కొంచెం సైడ్ అయ్యి వచ్చారంటే మీకు ఈ ప్రదేశం కనబడుతుంది. ఇది ఇప్పుడు కొంచెం ఎండిపోయింది, కానీ కొంచెం వర్షాకాలంలో అది పూర్తిగా నిండిపోతుంది అన్నమాట. వారు స్నానం చేసి అక్కడికి వచ్చి ధ్యానం చేసుకునే ప్రదేశం ఇది. సో ఇక్కడ కూడా చాలా గొప్పగా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ ఎస్పెషల్లీ గమనించారంటే ఇక్కడ ఒక స్టోన్ ఉంటుంది. ఇది మొత్తం వాటర్లో నిండిపోయిన తర్వాత ఏంటంటే అచ్చం కేదారేశ్వర లింగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుందన్నమాట. సో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మన ఒక సబ్స్క్రైబర్ వచ్చి ఈ ప్రదేశాన్ని నాకు చూపించారన్నమాట ఈయన. సో ఈరోజు నా సంకల్పం ఏంటంటే గిరిపై ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని ఈరోజు మన ప్రేక్షకులకి చూపించాలి అనే ఒక సంకల్పంతో ఉన్నాను. సో మంజునాథ్ గారు కోలార్ నుంచి వచ్చారన్నమాట. ఆయన ఈ ప్రదేశాన్ని నాకు చూపించడం జరిగింది. సో చాలా గొప్ప ప్రదేశం ఇది. అది చూస్తే మీరు అచ్చు కేదార్లింగం ఏ విధంగా ఉందో అలాగే ఉందన్నమాట. వాటర్ ఫిల్ అయితే ఆ విధంగానే ఉంటుందంట. ఆయన వచ్చి చాలా సార్లు అభిషేకం కూడా చేసుకున్నాము అంటున్నారు. మీరు కొంచెం ముందు చూసినట్లయితే అది ఉచ్చుమల నారాయణ స్వామి ఆశ్రమం వస్తుందన్నమాట. సో వచ్చిన దారిలోనే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఇది మనకి ఎన్ని 14 దర్శనీయ ప్రదేశాలు, ఇది మనకి 15వ దర్శనీయ ప్రదేశంగా వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మనకి దర్శనం చేయాల్సినటువంటి స్పాట్లు ఇంకా 4 వస్తాయి అన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను, పదండి. అరుణాచల శివ. ఈ విధంగా గిరిపైన కొన్ని ప్రదేశాలని చూపిస్తూ వస్తుంటే ఏంటంటే మాకు ఒక దారి కనపడింది అన్నమాట.
అంటే చాలామంది నడిచిన దారిలాగా ఉంది. ఏంటా అని చెప్పి వెతుక్కుని వెళ్తూ ఉన్నాము. చూద్దాం ఇంకా ఏదన్నా ప్రదేశాలు బయటపడతాయేమో తెలీదు. మీరు కింద చూడవచ్చు ఆలయము. ప్లేస్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఎక్కడానికి చాలామంది నడిచిన దారిలాగే ఉందన్నమాట. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను ఈ దారి. ఏదన్నా బయటపడిద్దేమో చూడాలి. వెళ్దామా? ఇక్కడే ఉండండి. చూసినండి ఇక్కడ ఏంటంటే పాములు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా స్టోన్స్ ఇక్కడ అమర్చున్నారంటే ఏదో ఉంది ఇక్కడ. గిరిపైకి వచ్చినాం అన్నమాట. చాలా రూట్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం డివైడ్ అయిపోతుంది. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో మీరు గైడ్ లేకుండా ఒంటరిగా వచ్చారంటే మాత్రం బుక్ అయిపోతారు. వాటర్ లేకుండా ఫుడ్ లేకుండా మాత్రం ఇలాంటి ప్రదేశాలకు రావద్దు. అందులోనూ విష సర్పాలు ఎక్కువగా ఉంటాయి, విష కీటకాలు ఎక్కువ ఉంటాయి. మీరు గిరిపై మీరు ఎక్కడ చూడని వింత వింత జీవులన్నీ కూడా ఈ గిరిపైన ఉంటాయి అన్నమాట. అంత పురాతనమైన గిరి ఇది. సో నాకు పర్సనల్గా చాలా అనుభవాలు ఉన్నాయి. అలాంటి చాలా కీటకాలని సర్పాలని నేను చూస్తున్నాను. సో మీకు చాలా వెరైటీగా అనిపిస్తాయి. సడన్గా మీరు చూసారనుకోండి చాలా భయం వేస్తుంది అనమాట. సో ఒంటరిగా అయితే ఎప్పుడు రావడానికి ట్రై చేయొద్దు. మేమైతే ప్రజెంట్ వచ్చున్నాము, మాకు కూడా తెలియట్లేదు. సో ఎప్పుడన్నా వచ్చి మళ్ళీ నేను దీని మీద రీసెర్చ్ చేసి ఇంకేమన్నా బయటపడతాయేమో చూసి మీకు అవి కూడా నేను వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే కొంచెం పైకి ఎక్కున్నాం అనమాట. మళ్ళీ దిగేసి మళ్ళీ మన స్పాట్లు ఏవి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తూ వస్తాను. అరుణాచల శివ. మీరు ఇక్కడ చూడొచ్చు గిరిపైన కూడా సీతాఫలం చెట్టు వచ్చిందన్నమాట. అలాగే అక్కడ మీరు చూసారంటే కొండ రేగిపళ్ళ చెట్టు. అలా మీకు గిరిపైన ఆహార వనరులకు మాత్రం ఇబ్బంది ఉండదు. మీకు గిరిపైకి ఎక్కేటప్పుడు కూడా చూపించున్నాను. మీరు అటుపక్క చూసారంటే ఈ ఉసిరికాయ చెట్లు అన్నమాట. సో మేము ఉన్న స్పాట్లోనే చుట్టుపక్కలే తినడానికి చాలా చెట్లు ఉన్నాయి. సో ఆ విధంగా గిరిపైన చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి విత్తనాలు తీసుకొచ్చి వేయడానికి ప్రయత్నించండి. అవన్నీ కూడా మీరు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. సో ఇప్పుడు మళ్ళీ మన స్పాట్కి వెళ్తూ ఉన్నాము. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పేయి గోపురానికి ఎగ్జాక్ట్గా బ్యాక్ ఉన్నాం అన్నమాట. గిరి పైనుంచి చూడడానికి గిరి వ్యూ ఈ విధంగా ఉంది. చాలా రమణీయంగా ఉంది అసలు చూడాలంటే. ఆకాశము గిరి కలిసిపోయినట్టుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. అంత గొప్ప రమణీయత ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఉచ్చిమల నారాయణ స్వామి ఆశ్రమం అనమాట. మళ్ళీ కిందగా దిగేసి ఈ విధంగా వెళ్ళిపోతున్నాము. సో ఒంటరిగా ఎప్పుడైతే ఈ విధంగా రావడానికి ప్రయత్నించొద్దు, కొంచెం కష్టంగా ఉంటుంది. అరుణాచల శివ. మీరు గిరిపైన ఎగ్జాక్ట్గా ఈ ప్రదేశం చూసినట్లయితే ఎలా ఉందంటే మొత్తం కూడా ఈ సీతాఫలం చెట్లు అన్నమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనసు అలా తేలిపోతుంది అన్నమాట. అంత గొప్ప రమణీయత ఇక్కడ ఉందన్నమాట. సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు ప్రశాంతంగా గిరిపైన ధ్యానం చేసుకోవాలనుకునే మాత్రం ద బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇది. సో మీరు అంటే ఇది గోహై నమ శివాయ స్నానం చేసుకునే ప్రదేశం. అక్కడికి వస్తే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో కింద కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఒకసారి వెళ్ళి ఆ ప్లేస్లో కూడా చూసుకుని వస్తాము. చూసుకున్న తర్వాత మిగతా మీకు ఏ ప్లేసులు చూపించాలి అనుకుంటున్నామో అవి కూడా చూపిస్తానన్నమాట. సో అరుణాచల శివ రండి చూద్దాం. అలాగే గిరిపైన ఇంకొక గుహ లాంటిది కనబడింది అనమాట. సో ఆ ప్రదేశాన్ని కూడా ఎత్తుక్కుంటూ మొత్తం రీసెర్చ్ చేస్తూ వస్తున్నాము. సో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా స్టఫ్తో ఇంకా మంచి మంచి ప్రదేశాలని చూపించుకుంటూ వస్తామన్నమాట. సో ఇదంతా కూడా మీరు చూసినట్లయితే కొంచెం అంతా ఎవరో సాధకులు వచ్చి సాధన చేసిన ప్రదేశాలలాగే ఉన్నాయి. సో దీనికోసం మళ్ళీ రీసెర్చ్ చేసి ఈ వీడియోస్ని కూడా మన ఛానల్లో పెడతాను. సో ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాము. అరుణాచల శివ. ఒంటరిగా అయితే ఎప్పుడూ రావద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా ఎప్పుడూ రావద్దు. అరుణాచల శివ. మాట్లాడతారు మమ్మల్ని రావద్దు అంట. గిరి మొత్తం చూడవచ్చు, మొత్తం ముళ్ళు ఉంటాయన్నమాట. సో అడుగు ప్రతి దగ్గర కూడా
2కి 3 సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది. సో చెప్పులు లేకుండా వస్తాం కాబట్టి చాలా డేంజర్ అన్నమాట. అటుపక్క అడుగు ఇటుపక్క పదండి. చూసుకొని ఎక్కండి. మొత్తం కూడా గిరి మొత్తం కూడా ముళ్ళులే ఉంటాయి అన్నమాట. దిగే అంటే చాలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కండి. ఈ గుహై నమ శివాయ నుంచి ఆ స్ట్రైట్ రోడ్ ఉంటుంది అన్నమాట పైకి. అలా పైకి మనం వెళ్ళేటప్పుడు మనకి 16వ దర్శనీయ ప్రదేశం వస్తుంది. దాని పేరు ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేసుకునే వాళ్ళకి చాలా అనువైన ప్రదేశంగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. కానీ కొంచెం కష్టపడి ఎక్కేసారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ పీస్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు పొందగలుగుతారు. సో ఇప్పుడు మనం 16వ దర్శనీయ ప్రదేశానికి వెళ్తున్నాం. ఉచ్చిమలై నారాయణ స్వామి. సో ఆశ్రమాన్ని కూడా మీకు చూపిస్తానన్నమాట. పదండి. ఈ విధంగా ఎక్కే దారి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కష్టపడ్డారంటే ఎక్కవచ్చు. అరుణాచల శివ. 16వ దర్శనీయ ప్రదేశం అనమాట. శ్రీ ఉచ్చిమలై ఉచ్చి శివ అంటారు, లేదా ఉచ్చిమలై నారాయణ స్వామి అంటారు అన్నమాట. లోపల రండి చూద్దాం. ఇలా మనం ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం పైకి ఎక్కితే మనకి 17వ దర్శనీయ ప్రదేశమైనటువంటి విరూపాక్ష కేవ్ వస్తుందన్నమాట. గిరిపైన మనకి దర్శనీయ ప్రదేశంలో 17వ దర్శనీయ ప్రదేశం అన్నమాట విరూపాక్ష గుహ. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈయన గుహై నమ శివాయ గారి 3వ శిష్యుడు అన్నమాట. 2వ శిష్యుడు గురు నమ శివాయ. ఆయన యొక్క జీవ సమాధి మనకి చిదంబరం ఆకాశలింగం దగ్గరలో ఉంటుందన్నమాట. ఆయన యొక్క శిష్యుడు ఈయన. సో విరూపాక్ష స్వామి వారు ఆయన తపస్సు చేసుకున్న గుహ అన్నమాట. ఆయన శరీరాన్ని బూడిద చేసేసి తన శరీరాన్ని వదిలేశారు ఆయన. ఇప్పుడు మనకి లోపల కూడా ఆయన వదిలేసినటువంటి ఆ బూడిద పైన వస్త్రం కప్పి ఉంటారన్నమాట. సో వీరు రమణ మహర్షి కాలం నాటి వారు. ఇద్దరు కూడా సన్నిహితులు అన్నమాట. వారు విరూపాక్ష స్వామి వారు ఎప్పుడైతే దేహాన్ని విడిచేశారో తర్వాత భగవాన్ రమణ మహర్షుల వారు వచ్చి ఇక్కడ తపస్సు చేశారు. సో చాలా మందికి రమణ మహర్షుల వారు తపస్సు చేసిన ప్రదేశంగానే తెలుసు, కానీ విరూపాక్ష స్వామి యొక్క స్టోరీ గురించి తెలియదు అనమాట. సో అందుకు దీన్ని విరూపాక్ష గుహ అంటారు. ఇది కొంతమంది శివాలయం అంటారు, అదంతా కాదు. యాక్చువల్లీ ఇది విరూపాక్ష స్వామి వారు తపస్సు చేసిన గుహ. ఇది 17వ దర్శనీయ ప్రదేశము. మీరు చూడండి, అరుణాచల శివ. విరూపాక్ష కేవ్ నుంచి ఈ 17వ దర్శనీయ ప్రదేశం అన్నమాట స్కందాశ్రమంకి వెళ్తున్నాము. ఇది కొంచెం కష్టమైన టాస్క్ అని చెప్పొచ్చు. కొంచెం పైకి ఉంటాయి మెట్లు, కొంచెం కష్టపడి ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందగలుగుతారు అన్నమాట. కొంచెం కష్టపడండి, పర్లేదు. ఇక్కడ ఎక్కడమే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ కొంచెం కష్టపడి ఎక్కండి, సరిపోతుంది. ఇదే లాస్ట్ పాయింట్ కూడా. గిరిపైన మనం చూడాల్సినటువంటి 18వ ప్రదేశం అన్నమాట స్కందాశ్రమము. ప్రశాంతతకి కేంద్ర బిందువు అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఈ ఆశ్రమంలో 2 రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ రూమ్లో ఏంటంటే అలుగమ్మ గారు తన దేహాన్ని వదిలేసినటువంటి ప్రదేశము. అంటే అలుగమ్మ గారు అంటే రమణ మహర్షుల వారి యొక్క తల్లిగారు అన్నమాట. తర్వాత ఆ దేహాన్ని తీసుకొచ్చి మనకి రమణాశ్రమంలో
ఫస్ట్ ఆలయం కట్టించుంటారు. దాన్ని మాతృభూతేశ్వర ఆలయం అంటారు. ఆవిడ శరీరాన్ని వదిలేసిన ప్రదేశం ఇది స్కందాశ్రమము. అలాగే దాని పక్కన ఇంకో గుహ ఉంటుంది. అది భగవాన్ రమణ మహర్షుల వారు తపస్సు చేసుకున్న ప్రదేశం అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆ విధంగానే ఈ రూట్ కానీ మీరు చూసినట్లయితే ఇది రమణాశ్రమం నుంచి పైకి వస్తుంది అన్నమాట రూట్. ఇదే ఫస్ట్ పాయింట్ కూడా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు కిందకి వెళ్ళి మిగతా అన్ని చూడాల్సి వస్తుంది. సో అటుపక్క నుంచి రావడం వల్ల ఏంటంటే మీకు ఆల్మోస్ట్గా 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుంది. సో నడవలేని వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చూపించిన రూట్ ఆలయం దగ్గర నుంచి ఏదైతే ఉందో అది స్ట్రైట్ రూట్లో ఎక్కడం, స్ట్రైట్ రూట్లో దిగడం అనమాట. చాలా షార్ట్ కట్ ఇది. సో ఇది కానీ మీరు ఎంచుకున్నట్లయితే కొంచెం లాంగ్ అవుతుంది. ప్రకృతితో మీరు మమేకమయ్యి తిరగాలనుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ రమణాశ్రమం అవుతుంది. లేదు మేము చాలా ఫాస్ట్గా చూసేయాలి, ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలి, కొంచెం ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన రూట్ అనేది చాలా షార్ట్ కట్ రూట్ అనమాట. సో మీరు రెండిట్లో ఏదైనా కూడా ఎంచుకోవచ్చు. నేను 90% ఏం చెప్తానంటే ప్రకృతితో మమేకమయ్యే వాళ్ళైతే రమణాశ్రమం నుంచి రండి. లేదు మేము కొంచెం ఫాస్ట్గా చేసుకుందాము, మేము నడవలేము స్వామి, అంత గిరిపైకి ఎక్కలేమనుకుంటే టెంపుల్ దగ్గర నుంచి వచ్చే ఈ రూట్ చాలా బెస్ట్ రూట్ అనమాట. సో మీకు ఇది కూడా చూపించిన తర్వాత ఇంకో 2 స్పాట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అరుణాచల శివ. ఇది స్కందాశ్రమంలో ఫస్ట్ రూమ్ అన్నమాట. ఇది అలగమ్మ గారు దేహాన్ని వదిలేసిన ప్రదేశము. సో ఆవిడకి గుర్తుగా వారి ఫోటో ఉంటుంది, దీపం వెలిగించి ఉంటుంది. ఇది మీ 2వ గుహ అన్నమాట. ఇక్కడ మీకు భగవాన్ రమణ మహర్షుల వారు ధ్యానం చేసిన ప్రదేశం ఉంటుంది. సో 2 దగ్గరలో కూడా మీరు ధ్యానం చేసి బయలుదేరండి, చాలా గొప్పగా ఉంటుంది. స్కందాశ్రమం దర్శనం చేసుకున్న తర్వాత మనకి 19వ దర్శనీయ ప్రదేశము రమణ మహర్షుల వారు స్నానం చేసే ప్రదేశం అన్నమాట. వారు విభూతి రేఖలు ఇవన్నీ పెట్టుకునే ప్రదేశం ఉంది మనకి. ఇది స్కందాశ్రమం అయితే ఇక్కడ మీకు ఒక గ్రీన్ బోర్డు ఉంటుందన్నమాట. ఈ బోర్డులో నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి ఆ ప్రదేశం వస్తుంది. అది 19వ దర్శనీయ ప్రదేశము. అది కూడా దర్శనం చేసుకుందాము రండి. అయితే మీకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కొండపైన ఏ ప్రదేశమైనా కూడా మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 4:30 వరకు ఓపెన్లో ఉంటాయి. దాని తర్వాత మీరు దర్శనం చేసుకోలేరు. ముందు వచ్చినా కూడా దర్శనం చేసుకోలేరు. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. మంచి ఎండలో వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో మీరు దాన్ని బట్టి చూసుకొని ప్లాన్ చేసుకొని రండి. సో ఇప్పుడు మనం రమణ మహర్షుల వారు స్నానం చేసే ప్రదేశానికి వెళ్తూ ఉన్నాము. వారు విభూతి రేఖలు పెట్టుకునే ఆ చేతి రేఖలు కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. అది మనకి 19వ దర్శనీయ ప్రదేశము. సో ఇక్కడతో మనకి గిరిపైన చూడాల్సినటువంటి అన్ని ప్రదేశాలు అవుతాయి అన్నమాట. సో బోనస్గా మీకు ఇంకొక ఇది కూడా చూపిస్తాను అన్నమాట. అది బోనస్. అది 20వ దర్శనీయ ప్రదేశంగా మీరు దాన్ని పెట్టుకోవచ్చు. అరుణాచల శివ. ఇది మనకి గిరిపైన 19వ దర్శనీయ ప్రదేశం అన్నమాట. భగవాన్ రమణ మహర్షుల వారు స్నానం చేసే ప్రదేశం ఇది. వారు ఇక్కడ స్నానం చేసి స్కందాశ్రమంలో ధ్యానానికి కూర్చుంటారు అన్నమాట. ఇక్కడ మనకి చూస్తే 2 టబ్బులు ఉంటాయి, 2 వాటర్ పాయింట్లు, స్టోరేజ్ పాయింట్లు ఉంటాయి అన్నమాట. రెండిట్లోనూ స్నానం చేస్తారు. ఇక్కడే మీకు భగవాన్ రమణ మహర్షుల వారి వేలి ముద్రలు కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. బ్యాక్ క్యామ్తో చూపిస్తాను ఒకసారి. పక్కనే ఉంటాయి, ఒకసారి చూడాలి మీరు. ఇది మనకి భగవాన్ రమణ మహర్షుల వారు విభూతి రేఖలు పెట్టుకునే ప్రదేశం అన్నమాట. ఇక్కడ మీరు వచ్చి చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 3 రేఖలు అలాగే పడిపోయి ఉంటాయి. అంటే చాలామందికి డౌట్ రావచ్చు, అంటే ఇలా 3 రేఖలు ఎలా పడిపోతాయండి అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. సో మహాత్ముల యొక్క పాద స్పర్శకి రాళ్ళు కూడా కలుగుతాయి అన్నమాట. మీరు జగన్నాథ్ పూరిలో కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ రథయాత్రకు ముందు టెంపుల్ ఒక 16 రోజులు మూసేస్తారు. స్వామివారికి హెల్త్ బాగాలేకుండా వస్తుంది. ఆ స్టోరీ అంతా మీకు తెలిసి ఉంటుంది. సో ఈ 16 రోజులు దర్శనానికి కుదరట్లేదని చెప్పేసి చైతన్య మహాప్రభు అక్కడున్నటువంటి స్తంభానికి కౌగిలించుకొని పైకెక్కి చూసేవాళ్ళు అనమాట జగన్నాథ్ దర్శనం కోసం. సో దాన్ని ఏమంటారంటే ప్రేమశిల అంటారన్నమాట. ఆయన భక్తితో రాళ్ళను పట్టుకుంటే ఏంటంటే ఆ రాళ్లే కరిగిపోయాయి. మీరు ఇప్పుడు కూడా జగన్నాథ్ పురిలో ఆ సన్నివేశాన్ని చూడొచ్చు. అంటే మహాత్ములు వాళ్ళ స్పర్శకి రాళ్ళన్నా కరిగిపోతాయి అన్నది ఈ ఫింగర్ ప్రింట్స్ యొక్క అంతరార్థం అన్నమాట. మీరు వచ్చి చూస్తే ఎగ్జాక్ట్గా 3 రేఖలు
అలాగే పడి ఉంటాయి. మీరు గమనించవచ్చు, ఎవరో చెక్కిందిలాగా కూడా ఉండదు అనమాట. న్యాచురల్గా వచ్చి మెల్ట్ అయిపోయిన 3 రేఖల్లాగే కనిపిస్తాయి. సో వచ్చినప్పుడు ఈ రేఖల మీద ఇలా 3 వేళ్లతో అలా స్పర్శ చేస్తూ ఉంటే సాక్షాత్ భగవాన్ రమణుల వారు ఈ ప్రదేశంలో కూర్చొని ఉన్న మాధుర్య క్షణాలు అయితే అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. ఈ స్పాట్ విభూతిలాగే కూడా ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈ రాయి కూడా న్యాచురల్గా విభూతిని ఇస్తుంది అనమాట. ఈ కిందంతా మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ ఎవరో వచ్చి విభూతి వేయడం కాదు, ఇక్కడ న్యాచురల్గానే ఈ రాయి మీద విభూతి అనేది వస్తుంది. ఏ విధంగా అనేది అర్థం కాలేదు. ఈ చుట్టుపక్కలంతా మీరు చూడొచ్చు. క్యామెరా పైకి తీసుకోరా. మీరు గమనించినట్లయితే ఎగ్జాక్ట్గా ఇదే ప్రదేశంలోనే న్యాచురల్ విభూతి అనేది అలాగే వస్తుంది అనమాట. ఎవరో తీసుకొచ్చి చేసింది కాదు. మనకి భగవాన్ రమణ ఈ స్టోన్ అంతా మీరు గమనించవచ్చు. ఇదంతా న్యాచురల్గానే విభూతి స్టోన్ లాగా వచ్చేసింది. సో భగవాన్ రమణ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆ స్టోన్స్లో నుంచి ఆ విభూతిని తీసేవాళ్ళు అనమాట. మీరు ఇప్పటికీ ఆ యొక్క సన్నివేశాలను ఇక్కడ గమనించవచ్చు. సో అంత అద్భుతమైన ప్రదేశాలు అరుణాచల గిరి పైన ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడతో 19 దర్శనీయ ప్రదేశాలు అరుణాచల గిరి పైన అయితే మొత్తం కంప్లీట్ అవుతాయి అన్నమాట. మీకు బోనస్గా ఇంకొక ప్రదేశాన్ని చూపిస్తాను. అది పీస్కి నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అయితే అది దర్శనీయ ప్రదేశం ఏం కాదు, మీకు మనసుకు ఆహ్లాదకరంగా ఉండడానికి అది చాలా ఉపయోగపడుతుంది. రండి ఆ ప్లేస్ కూడా వెళ్ళి చూపిద్దాము. అది ఈ పైన అన్నమాట, గిరి పైన వ్యూ పాయింట్. సో ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో అంతా దర్శనం చేసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చామో ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. చాలా షార్ట్ కట్ రూట్ కూడా అరుణాచల్. మీరు ఆ భగవాన్ రమణ మహర్షుల వారి వేలి ముద్రలు, అలాగే వారు స్నానం చేసే నీటి కొలను అంతా కూడా దర్శనం చేసుకున్న తర్వాత అలాగే కొంచెం ముందుకు వచ్చారంటే ఇంకో కొలను వస్తుంది అనమాట. అలాగే కొంచెం ఇలా ముందుకెళ్ళారంటే కొండ పైకి వెళ్ళొచ్చు వ్యూ పాయింట్కి. అక్కడ నుంచి మీకు నెక్స్ట్ లెవెల్ వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు ఇక్కడితో పైకి వచ్చి అరుణాచల గిరి పైన చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా చూసి హ్యాపీగా కూడా దిగొచ్చు అనమాట. చాలా సింపుల్గా, అంత కష్టపడి రావణాశ్రం నుంచి కూడా రాకుండా ఎంత సింపుల్గా వచ్చేయచ్చు. మీకు చూడొచ్చు కింద టెంపుల్ ఎంత దగ్గరలో కనబడుతుందో. సో టెంపుల్ నుంచి స్ట్రైట్గా ఎక్కుతున్నాం, స్ట్రైట్గా దిగుతున్నాం. రామనాథ్ నుంచి ఎక్కితే ఆల్మోస్ట్ మనకి ఒక 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. గిరి పైన 2 కిలోమీటర్స్ నడవడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. రండి, ఇది మీకు బోనస్ 20వ పాయింట్గా మీరు చూడొచ్చు అరుణాచల్ శివ. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఈ ప్లేస్ని స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడానికి ప్రాపర్ వే ఉండదన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ 50+, 45+ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ చేయండి. కొంచెం యంగ్గా ఎక్కగలిగిన వాళ్ళు మాత్రమే ఇది ఎక్కండి అన్నమాట. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ రూట్ అయితే. సో ఈ విధంగా ఉంటుంది, ఎక్కండి. లేదురా, ఈ ప్లేస్ మీకు బోనస్ అన్నమాట. 20వ దర్శనీయ ప్రదేశంగా మీరు ఈ పైకి వచ్చేయచ్చు, గిరి పైకి. సో ఇక్కడ నుంచి మీరు అరుణాచలం మొత్తాన్ని, గిరి యొక్క ప్రశాంతతని మీరు ఇక్కడ నుండి ఆస్వాదించవచ్చు అన్నమాట. చూడవచ్చు, ఇక్కడ మీకు కనబడుతున్నది స్కందాశ్రమము, ఆ కింద కనబడుతున్నది గోయ నమ శివాయ, ఇది మెయిన్ టెంపుల్. ఈ విధంగా మీరు అన్ని దర్శనీయ ప్రదేశాలు ఇక్కడ నుంచి ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేయొచ్చు. చూడొచ్చు, మన వాళ్ళందరూ వచ్చారన్నమాట, పైకి తీసుకొచ్చాను కొండపైకి. సో ఇక్కడతో మీకు అరుణాచలం గిరి పైన చూడాల్సినటువంటి ప్లేస్లన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. మీకు ఇది లాస్ట్ పాయింట్. దీనికి మించి గిరి పైకి వెళ్దామని ప్రయత్నించబాకండి. ఎందుకంటే ఈ గిరి మొత్తం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. కనీసం ఇక్కడికి వచ్చి కూర్చోవాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కావాలన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు లేరు, తెలిస్తే కానీ వాళ్ళు మళ్ళీ ఫైన్ వేస్తారు ఈ ప్రదేశానికి వచ్చి కూర్చున్నా కూడా. మనకి స్కందాశ్రమంతో లాస్ట్ అన్నమాట. సో ఇక్కడ రావడానికి కూడా ఛాన్స్ లేదు. సో చాలా రేర్ కేసెస్లో వచ్చి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా పైకి వెళ్ళారంటే మాత్రం భయంకరమైన ఫైన్లు వేస్తారు. అలాగే ఈ రూట్లో ఎక్కాలంటే మాత్రం కొంచెం కఠినంగా ఉంటుంది దారి కూడా. అలాగే మూడవది, అన్నిటికంటే డేంజరస్ విషయము, విషకీటకాలు ఎక్కువ అన్నమాట, పాములు ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు డేట్ చేసి పైకి ఎక్కాల్సి వస్తుంది. సో మీరు అదంతా కూడా ఆలోచించి పైకి ఎక్కండి.
అరుణాచల శివ. సో మేము ఎప్పుడు గిరిపైకి వచ్చినా కూడా ఈ విధంగా వర్షం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అరుణాచల గిరి పైన ధ్యానానికి చాలా అనువైన ప్రదేశం అన్నమాట. ఆయన అంటే మన దగ్గర అన్నదానానికి కూడా స్వామివారు వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఆయన ధ్యానం చేసుకునే ప్రదేశము చూడవచ్చు. ఇవన్నీ కూడా విభూతి రుద్దుకునే ప్రదేశాలు అన్నమాట. ఇదంతా కూడా విభూతి రుద్దుకొని ఎంత వర్షం వచ్చినా కూడా వర్షం తెలియదు అన్నమాట. చాలా న్యాచురల్గా ఫామ్ అయింది గుహ కూడా. ధ్యానానికి చాలా అద్భుతమైన ప్రదేశము. మీరు ఇటు పక్క చూసారంటే టెంపుల్ వ్యూ మొత్తం కూడా క్లియర్ కట్గా కనబడుతుంది. ఇలాంటి సాధనా ప్రదేశాలు గిరిపైన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అవసరం లేదు, మీరు వచ్చి అంతా డిస్టర్బ్ చేస్తుంటారు. సో ప్రస్తుతానికి ఇది ఒకటి చూపించాలనిపించింది, సో చూపిస్తున్నాను. గిరిపైన కూడా ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా హిడెన్ అన్నమాట. సో అవసరం లేదు, మీరు వచ్చినంతలో ఈ వరకు చూసుకొని ఇంకా దిగేయండి. ఆల్మోస్ట్ 20 ప్రదేశాల వరకు మీకు గిరిపైన మొత్తం కవర్ చేసుకొని చాలా సింపుల్గా దిగొచ్చు అనమాట. దీనికి ఆల్మోస్ట్ మీకు 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. సో మీరు పైకి ఎక్కి దిగడం కొంచెం బాడీ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి దీనికి ఒక రోజు పెట్టుకోవడం మంచిదన్నమాట. అరుణాచలాన్ని మీరు దర్శించడానికి వస్తున్నారంటే మినిమం 3 రోజులు కేటాయించుకోండి, లేదా తక్కువగా 2 రోజులన్నా కూడా కేటాయించుకోవాలన్నమాట. గిరి ప్రదక్షిణ చేస్తాము, మనకు ఆల్మోస్ట్ దాంట్లోనే ఒక 10 అవర్స్ అయిపోతుంది రెస్టింగ్కి. తర్వాత నిద్రపోవాలన్నమాట. తర్వాత స్వామివారి దర్శనం కోసం చూసుకోవాలి. అలాగే అరుణగిరినాథ టెంపుల్ ఇంకోటి ఉంది. అలా చుట్టుపక్కల చూడాల్సిన టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారి టెంపుల్, అలాగే ఖడ్గతీర్థం, ఇలాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అన్నమాట. ఎన్ని దర్శనం చేసుకున్న తర్వాత గిరిపైకి ఇంకొక రోజు పెట్టుకోవాలి. ఆ విధంగా ఒక 3 రోజులు అయితే సమయం పడుతుంది. అరుణాచలంకి ఎవరన్నా వస్తున్నారంటే వచ్చి అప్పటికప్పుడు వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రశాంతతని అంతా కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అరుణగిరినాథ టెంపుల్ గురించి ఇలా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. అరుణాచలంలో దిగిన తర్వాత చుట్టుపక్కలే దగ్గర ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలు, తీర్థాలు ఏమున్నాయని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కూడా మొత్తం అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అరుణాచల శివ.